వెల్కమ్ టు న్యూస్ 18 ప్రస్తుతం కుర్సిరా సబ్మెరీన్ దగ్గర గోల్డ్ మ్యాన్ అనే ఇతను సందడి చేస్తున్నారు. అయితే కలకత్తా నుంచి రావడం జరిగింది. ఇలా స్టాండింగ్ అని నుంచుంటే చాలా వరకు కూడా పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా వచ్చి ఫోటోలు దిగుతూ సందడి చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖలో స్టాండింగ్ గోల్డ్ మ్యాన్ బీచ్ రోడ్లో సబ్మెరీన్ వద్ద సందడి చేస్తున్నారు. ఈ స్టాండింగ్ గోల్డ్ మ్యాన్లు అధిక శాతం ఇతర దేశాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు విశాఖలో కూడా ఈ స్టాండింగ్ గోల్డ్ మ్యాన్లు కనువిందు చేయడంతో స్థానికులు పర్యాటకులు ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ గోల్డ్ మ్యాన్ వద్దకు వచ్చి సెల్ఫీలు దిగుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నారు. ఈ యువకుడి పేరు ప్రదీప్. కలకత్తా నుండి ఇక్కడికి రావడం జరిగిందని అంటున్నారు. విశాఖ వచ్చి 8 నెలలు అయిందని తెలుపుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో సాగర్ తీరంలో ఉండడం జరుగుతుందని అంటున్నారు. प्रतीक घोष, मैं कलकत्ता से वेस्ट बंगाल. ये मेरा 8 महीना हो गया, 8 मंथ. नहीं इवनिंग 5 टाइम से लेकर 9 टाइम तक. ऐसे तो मैं 15-20 मिनट स्टैंडिंग, जैसे वो तुम बताया कि 5 टाइम से लेकर 9 टाइम तक, और स्टैंडिंग जस्ट ऐसे स्टैंडिंग 15 मिनट या 20 मिनट. मेरे को तो अच्छा लगता है, बट मैं लोगों को खुशी देता हूँ, इसलिए मेरे को अच्छा लगता है. अच्छा एक्सपीरियंस आता है, क्योंकि पहले जो मेरे को आता नहीं था अभी वो मेरे को आता है. आदमी लोग आके बोलता है सर बहुत अच्छा लगता है मेरे को. हाँ, फोटो तो लेता है. हाँ. ఈ యువకుడు ఒక్కసారి నిలబడితే 15 నుండి 20 నిమిషాల వరకు అలా ఉండిపోవడం జరుగుతుందని అంటున్నారు. అధిక శాతం పెద్దవారు పిల్లలు వచ్చి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారని తెలుపుతున్నారు. తమకు ఇదే జీవనాధారం అని మంచి ఆదరణ లభిస్తుందని అంటున్నారు.